బిర్యానీ వండు విధానం. మొదటిగా నూనె వేసుకొని అందులో జీలకర్ర తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కొంచెం లైట్గా ఎర్రగా మాడిన తర్వాత టమాటా వేసుకొని అలా కలియాలి. ఇప్పుడు దాకా జరిగిన ప్రాసెస్ ఇది. బిర్యానీ మాస్టర్ మా అమ్మ వండుతుంది స్పెషల్గా. మటన్ బిర్యానీ వండు విధానం ఇది. ఓకే పడుతుంది. ఉల్లిపాయ ఎర్రగా కాలిన తర్వాతే టమాటా వేసుకోవాలండి. అప్పుడే టమాటా ఫ్లేవర్ అనేది ఇలా వచ్చింది ఎర్రగా. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత इसमें तुम्हारा डायलॉग जाते हैं ना इसमें అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అదిగా తాల్తేమే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత స్పెషల్గా ఇలా కింద రోస్ట్ అయింది. అది మీరు బాగా చూసుకోవాలి, గమనించాలండి. లేదంటే కింద ఉడికిది బిర్యానీ రోస్ట్ అయింది, కింద వరకు నల్లగా వచ్చింది బిర్యానీ. ఆ తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కదిలేయాలండి. మంచి గుమగుమలాడే కొత్తిమీర పుదీనా వాసన వచ్చింది. కొంచెం లైట్గా నీళ్లు వేసుకోండి. తర్వాత వాటర్ వేసుకోవాలండి. కిలో బియ్యానికి 2 లీటర్ల వాటర్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత తగినంత మోతాదులో ఉప్పు వేసుకోండి, కల్లుప్పే వేసుకోండి. కాసేపు అలాగే వేడి చేయనివ్వండి. ఇలా బాగా మరిగి ఎసురు వచ్చినాక బియ్యం వేసుకోవాలండి. किसे भेजने के लिए मैं माहौल से ये मैडम घर को आए तो कब तो पकाने लगा तो हाथा होगा को लगता है सर अपन किसे भेजते हैं हमें अदर लगती नहीं हम मानना हमें खाते फिर हमारे लगा लगता बागा कदली अंडी ఇలాంటి వానలో వర్షంలో ఇలాంటి బిర్యానీ ఉడుతుంటే చాలా బాగుంటుంది ఫీలింగ్. వెరీ ఎక్సలెంట్ ఫీలింగ్. బాస్మతి బియ్యంలో సగం మామూలు బియ్యం కూడా వేసుకోండి, అప్పుడే టేస్ట్ వచ్చింది. ఆ తర్వాత ఇలా వండుకున్న మటన్ కర్రీని డైరెక్ట్గా బిర్యానీలో వేసేసి పైనుంచి కింద దాకా తిప్పేయండి. మొత్తం మిక్స్ అవ్వాలండి.
ఇలా 75% బిర్యానీ అయిన తర్వాత పొయ్యి కొంచెం లైట్గా పెట్టుకోండి, తగ్గించుకోండి. అప్పుడే రైస్ బాగా ఉడికిద్ది. లాస్ట్లో ఇలా బిర్యానీ కలర్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి లాస్ట్లోనే వేయండి, ఫస్ట్లో వేయమాకండి, ఫ్లేవర్ పోయిద్ది. बाकी बात मारती है कलर का बात हुआ लगा సో 90% బిర్యానీ అయిపోయింది. తర్వాత మూత క్లోజ్ చేసుకొని స్టవ్ కొంచెం స్లోలో పెట్టుకొని చాలు.